ఎలా ఉంది సార్? ఏంటి అసలు రియల్ ఎస్టేట్ గురించి ఏం చర్చ నడుస్తుంది మార్కెట్‌లో? అంటే నాకు తెలిసి ఒక 1 ఇయర్ నుంచి 1 ½ ఇయర్ నుంచి కాస్త మార్కెట్ స్లో డౌన్‌లోనే ఉంది. అవును. అంతా వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. ఎప్పుడు పెరిగిద్దా అని వెయిట్ చేస్తున్నారు. అవును. కానీ అట్లా అని తగ్గట్లేదు, అలా అని పెరగట్లేదు. అంటే అంటే మార్కెట్ స్టేబుల్‌గా ఉండిపోయింది అలా. అవును. ఏం జరుగుతుంది? మార్కెట్ ఎప్పుడైనా ఒక స్టేజ్‌కొచ్చి స్టేబుల్‌గా ఉంటది. అంటే ఒక పీరియడ్ ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్‌లో. ప్రతి 5 సంవత్సరాలు ఒక పీరియడ్ తీసుకుంటే, దాంట్లో ఒక సంవత్సరం ఆగిపోద్ది కంపల్సరీ. హ్మ్. అంటే మనకు ఒక 5 ఇయర్స్ అనుకుంటే, 5 ఇయర్స్‌లో 2 ఇయర్స్ బాగుంటుంది. ఒక 1 ఇయర్ బాగోదు. ఆ 1 ఇయర్ తర్వాత మిగతా 2 ఇయర్స్ మళ్ళీ బాగుంటుంది. అంటే కామన్‌గా దీన్ని మనం పొలిటికల్‌గా ఆలోచిస్తే గవర్నమెంట్ ఫార్మ్ అయినంక ఒక 6 మంత్స్, 1 ఇయర్ వరకు నార్మల్‌గా ఉంటది. తర్వాత మళ్ళీ 1 ఇయర్ బాగుంటది. మళ్ళీ ఆ తర్వాత అంటే గవర్నమెంట్ మంచి పాలిసీస్ తీసుకొచ్చి ముందుకు రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని మంచి పాలిసీస్ తీసుకొచ్చినప్పుడు బాగుంటది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సో, ఇక్కడ మన హైదరాబాద్ మార్కెట్ మీద కొంచెం గ్లోబల్ ఇంతకుముందుకు గ్లోబల్ క్రైసిస్ ఉండే. దానికి తోడు రీసెంట్‌గా జరుగుతున్న యుద్ధాల ఇంపాక్ట్ అయితే బాగుంది. సో, కొంత గవర్నమెంట్ మీద ట్రస్ట్ అంటామా లేకపోతే వాటెవర్ ఇలాంటివి కూడా కొంత ఉండడం, మిడిల్ క్లాస్ వాళ్ళకు మేజర్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక ప్రైమ్ లొకేషన్‌లో ప్రాజెక్టులు అందుబాటులో లేకపోవడం. సో, ఇవన్నీ కూడా కొంచెం ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితికైతే ఇన్ని కారణాలైతే కానీ మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. గతంలో కూడా చూసాం మనం. కానీ ఈసారి కొంచెం లాంగ్ టైమ్ ఇది ఎక్కువ కనపడుతుంది అని అనిపిస్తుంది. అంటే ఈ టైం ఏందంటే సార్ బాగా గ్లోబల్ క్రైసిస్ అనేది బాగా ఇంపాక్ట్ పడింది. మెయిన్. సో, ఈ జాబ్‌లు ఎక్కువ లే ఆఫ్స్ ఎక్కువ అయిపోయినాయి. సాఫ్ట్‌వేర్ లే ఆఫ్స్ ఎక్కువ అయిపోయినాయి. సో, దీనికి తోడు ఇందులోనే మళ్ళీ యుద్ధాలు ఒకటి రావడం. అంతకుముందుకు ఏం జరిగానంటే మనకి ఎక్కువ దుబాయ్ ప్రాపర్టీ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లు ఉండేది. సో, దుబాయ్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్‌మెంట్లు ఎక్కువ ఉండేవారికల్లా ఇక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అక్కడికెళ్ళిపోయాయి. సో, దానికి తోడు ఈ సిట్యుయేషన్‌లో ఏపీలో సీబీఎన్ గారిది గవర్నమెంట్ రావడం, కొంత పాజిటివ్‌గా థింక్ చేయడం. సో, ఇక్కడి నుంచి కొంత ఇన్వెస్ట్‌మెంట్స్ అటు సైడ్ ఆలోచించడం జరిగింది. సో, ఇప్పుడు ప్యారలల్‌గా 2 కూడా అంతే కొంత ఇబ్బందులనే ఉన్నాయి. బ్యాలెన్స్‌డ్‌గా వస్తున్నాయి. కాకపోతే ఏందంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో కొంత మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేదనేది చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంత మొదటి నుంచి లేదు కదా. మొదటి నుంచి లేదు. సో, అంటే ప్రీవియస్ గవర్నమెంట్‌లో మరి మార్కెట్‌ని హైకి తీసుకొని పోయి అవును పెట్టేశారు. ఒక పొజిషన్‌లో పెట్టేశారు. అవును. కానీ ఒకసారిగా ఇప్పుడు అది తీసుకోలేకపోతున్నారు అందరూ. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు మార్కెట్‌లో లాస్ట్ టైము ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్, లాస్ట్ టైం గవర్నమెంట్ ఏదైతే ఒక హైప్డ్ మార్కెట్ క్రియేట్ చేసిందో, అది ఈ గవర్నమెంట్ కూడా అలాగనే కంటిన్యూ చేసినట్టయితే కొంత జనాలకు అది ఎక్కువ అది నచ్చుతుంది. ఇన్వెస్టర్స్ దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటి రీసెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోకాపేట ఏరియాలో నియోపోలిస్ కోకాపేట ఏరియాలో ఎకరం 100 కోట్లు ఇలాంటివి తీసుకురావడం. సో, ప్రతి హైవేకి షాద్నగర్ వరకు మెట్రో అన్నారు, శ్రీశైలం హైవేలో కందుకూరు వరకు మెట్రో అన్నారు, బెంగళూరు మన ముంబై హైవేలో మన ఇస్నాపూర్ వరకు అన్నారు. సో, ఇట్లా ప్రతి దగ్గర వరకు కూడా ప్రతిదీ ఈ అనౌన్స్మెంట్లు చేసుకుంటూ రావడం, ప్రతి పాలసీని తీసుకుంటూ రావడం ఇలాంటివి జరిగే వారికల్లా ఈ గవర్నమెంట్ వచ్చే టైంకి పాలసీలు ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. సో, అవి పాసిబిలిటీ అయ్యేవి కూడా కావు. జనరల్గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మెట్రో గురించి మాట్లాడుకుంటే పబ్లిక్ యూటిలైజేషన్ ఉంటేనే మెట్రోకు అవకాశం ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదిస్తుంది. పబ్లిక్ యూటిలైజేషన్ లేని దగ్గరికి నేను మెట్రో వేస్తాననే వారికల్లా కొంత ఇప్పుడు ఎప్పుడు వేస్తారు మెట్రో? వేయడానికి అవకాశం ఉందా? లేదు కాదు. సో, అట్లా హైప్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో హైప్ అది అలా కంటిన్యూ వెళ్తూ దాంట్లో అట్లీస్ట్ ఒక 50% ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్‌లోకి వస్తే ఇన్వెస్టర్‌కి కూడా కొంత నమ్మకం ఉంటుంది. సో, ఇప్పుడు కొన్ని కారణాలు అయితే అవి కనిపిస్తున్నాయి కొద్దిగా. గ్లోబల్ క్రైసిస్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అటు దుబాయ్, గల్ఫ్ కంట్రీస్‌లో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు. అవును. అమెరికాలో కూడా ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 40% అసలు మామూలుగా అయితే అందరూ అమెరికా వెళ్ళాలని కోరుకుంటారు. కానీ అక్కడి నుంచి 40% పీపుల్ బ్యాక్ వద్దాం అని చెప్పి యుద్ధం వల్ల యుద్ధాలని కాదులే కానీ బేసిక్‌గా చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి. ఈ యుద్ధం అనేది ఒక విధంగా చెప్పాలనుకుంటే మన ఇండియాకు బెనిఫిట్, అందున హైదరాబాద్ ఇంకా చాలా బెనిఫిట్. యుద్ధం జరగడం వల్ల ఇప్పుడు ఇంత ముందుకు దుబాయ్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళాయి యుద్ధం జరగక ముందుకు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే దుబాయ్ కూడా ఇప్పుడు సేఫ్ జోన్ కాదు. ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా సో మేము లాస్ట్ మంత్ మేము చేసిన ఒక అనాలిసిస్ ప్రకారంగా సుమారు 40 నుంచి 50% మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. సో, అది సహజంగా ఎవరికి తెలవట్లేదు.
మన బడ్జెట్ ఇంత ఒక ఒక సార్ట్ ఆఫ్ బడ్జెట్ ఉంటుంది, కొంచెం బడ్జెట్ ఉంటుంది. ఒక అరౌండ్ ఒక 20 lakhs బడ్జెట్ ఉంది. 20 lakhs బడ్జెట్ వాళ్ళకి మార్కెట్ ఎక్కడో ఓఆర్ఆర్ నుంచి సుమారు ఈ 30 కిలోమీటర్లు వెళ్తే మార్కెట్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఓఆర్ఆర్ నుంచి 15 కిలోమీటర్ రేడియస్, హార్డ్లీగా 20 కిలోమీటర్ రేడియస్ వరకు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. ఏ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సుమారు 1000 గజాలు. అంటే మనం కరెన్సీలలో తీసుకుంటే ప్రతి ఒక్క కస్టమర్ ఇవాళ ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ సుమారు 1 CR నుంచి పెడుతున్నారు. సో రీసెంట్గా నేనే ఒక 8 మంది ఎన్ఆర్ఐలై మేము ఇన్వెస్ట్మెంట్లు చేపించేసినాం. సో వాళ్ళు ఎందుకంటే మేము క్యాజువల్గా అడిగినాం, మేము ఎందుకు మీరు అక్కడి నుంచి ఇక్కడికి అంటే కొంత సేఫ్టీ అనేది థింక్ చేసారు. సో ఇంకా ఎన్నాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇక్కడికి వచ్చేస్తాము కంపల్సరీ. ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఎన్ఆర్ఐలకు ఒక భయం ఏం స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో ఇక్కడి నుంచి అక్కడికి పోయే పరిస్థితి కనపడట్లా. అవును, రాణిస్తారో లేదా అని ఒక భయం బాగా పడింది. ఇప్పుడు మాకు తెలిసిన ఒకరిద్దరు ఎన్ఆర్ఐస్ ఉండే, వాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చి డైరెక్ట్ చూసి ప్రాపర్టీ తీసుకునేది ఉండే. వాళ్ళతో మాట్లాడితే మీరు రావచ్చు కదా సార్ అని మాట్లాడితే, లేదబ్బా ఒకసారి మళ్ళీ ఇండియాలో అడుగు పెడితే మళ్ళీ అమెరికాలో ట్రంప్ అడుగు పెట్టనిస్తాడో లేదని ఒక భయం స్టార్ట్ అయిపోయింది మాకు. ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉంటాము, ఎండ్ ఆఫ్ ది డే మేము అక్కడికి వచ్చేదే కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అని. సో అట్లా అందరూ మాక్సిమం ఒక ప్రైమ్ లొకేషన్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఐ వాళ్ళు ప్యాకప్ చేస్తున్నారు. సో ఒక విధంగా ఈ యుద్ధం అనేది ఎన్ఆర్ఐస్కి బెనిఫిట్ అయింది. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లు అయితే కొంచెం మంచిగా వస్తున్నాయి, అవి మనం చూడగలుగుతున్నాం ఇక్కడ.